ఈ గండం నుంచి ఎలా తప్పించుకోవాలి? ఈ పౌర్ణమి నా పాలిట అమావాస్య కాబోతుంది. ప్రవీణ్ ఇక్కడికొచ్చి అందరి ముందు నిజం చెప్పేశాడు అంటే ఇక నా లైఫ్లో మిగిలేది అంత చీకటే. సాక్ష్యాధారాలతో ప్రవీణ్ ఇక్కడికొచ్చే లోపే నేనే ఎలాగోలా ఇక్కడి నుంచి బయటికి వెళ్ళి ఆ ప్రవీణ్ని కలిసి మాట్లాడాలి. తన మనసు మార్చేసి ఇక్కడికి రాకుండా ఆపేస్తే ఎస్, ఇది వర్కౌట్ చేస్తేనే నేను సేఫ్ అవుతాను. అభిషేకానికి అన్ని ఏర్పాట్లు చేశారు కానీ అసలైన మంచి తీర్థం పెట్టలేదేంటి సంధ్య? అది అక్క తెస్తానండి దావత. ఈ మధు ఎక్కడా? మధు, అభిషేకానికి మంచి తీర్థం తీసుకురా. తెస్తానండి అత్తయ్య. నీలో కనపడకుండా దాగి ఉన్న నీ అసలు క్యారెక్టర్ ఏంటో ఆ ఇంట్లో రేపందరికీ తెలిసిపోయే రోజు. త్వరగా రా మధు. మధు, అయ్యో అయ్యో మధు, అయ్యో అయ్యో ఏమైందమ్మా? చూసుకుని రావాలి కదా, ఇలా చేసావేంటి? అయ్యో. నేను అభిషేకం కోసం తీసుకొచ్చే మంచి తీర్థం నేలపాలవ్వడమా? అపచారం, అరిష్టం కూడా. ఏమైందమ్మా? అది ఏం లేదు మావయ్య. ఎందుకు మధు ఇంత కంగారు పడుతున్నావు? అది మధు, ఏమన్నా ప్రాబ్లమా? ప్రాబ్లం ఏమీ లేదు తేజ, ఏం లేదు. చూడమ్మా, కోడలుగా నీకు ఇదే మొదటి పండగ. ఎంత ఆనందంగా ఉండాలి నువ్వు, కానీ నీ మొహంలో ఆ కళ కానీ ఆ సంతోషం కానీ అస్సలు లేదు. అసలు నీ మనసులో ఏముందో చెప్పొద్దునా? అదేంటక్క, అదేదో చెప్తేనే కదా తెలిసేదే. అదేం లేదత్తయ్య, నాకు బయటకు చిన్న పనుంది, దాని గురించి ఆలోచిస్తూ కొంచెం పరధ్యానంగా ఉన్నాను అంతే. ఆ పని ఏదో పూర్తి చేసుకుని రావచ్చు కదమ్మా. అవునమ్మా, మంచి మాట చెప్పావు. అత్తయ్య, నాకు బయట కొంచెం పనుంది, నేను వెళ్ళి అది చూసుకుని రావచ్చా? అత్తయ్య ప్లీజ్ అత్తయ్య. చూడమ్మా, దీక్షా కంకణం కట్టిన తర్వాత అభిషేకం పూజ అయ్యేంత వరకు ఎవరూ కూడా ఇల్లు దాటి బయటికి వెళ్ళకూడదు. ఈ స్వామీజీ ఒకటి మధ్యలో. అది కాదు స్వామీజీ, చాలా అర్జెంట్ పనుంది, అందుకని. ఎంత అత్యవసరమైనా సరే గడప దాటకూడదమ్మా. గడప దాటితే ఈ ఇంటికే అనర్థం. ఆ తర్వాత మీ ఇష్టం. స్వామీజీ వద్దంటున్నారు కదమ్మా. వద్దులే. అది కాదు అత్తయ్య, ఒక ఇంపార్టెంట్ పర్సన్ వస్తున్నారు, కలిసి మాట్లాడాలి, చాలా అర్జెంట్. ఎంత? ఒక 10 నిమిషాల్లో వచ్చేస్తాను ప్లీజ్. అంత ముఖ్యమైన వ్యక్తి అయితే ఫోన్ చేసి ఆ వ్యక్తిని మన ఇంటికే రమ్మని చెప్పు.
అదేదో మీరిక్కడే మాట్లాడుకోవచ్చు కదా, ఎవరు కాదంటారు? అమ్మ చెప్పింది బాగుంది వదినా. ఫోన్ చేసి ఆ పర్సన్ని ఇక్కడికి రమ్మని చెప్పు. ఆహా, ఇదిగో శివయ్య, నేను అసలే ఆకలికి ఆగలేను. నా మీద కోపంతో నన్ను శపించుకో. ఎంత కార్తీక పౌర్ణమి అయితే మాత్రం సాయంత్రం వరకు ఏం తినకుండా ఉపవాసం ఉండాలా? నీరసంతో పడిపోను. అమ్మో, నా వల్ల కాదమ్మా. నా మీద కోపంతో నన్ను శపించుకో. అసలే నేను తిండి ప్రియురాల్ని. నోట్లో ఏదో ఒకటి ఆడకపోతే నా కడుపు చల్లబడదు. ఈ యాపిల్ని కట్ చేయాలంటే కత్తి కావాలి కదా. కార్తీక పౌర్ణమని అందరూ నిష్టతో ఉపవాసం ఉంటే నువ్వొక్కదానివే యాపిల్స్ తింటావా? నువ్వెలా తింటావో నేను చూస్తా. నా యాపిల్స్ ఏమైపోయి ఉండాయి? ఈయన్నే కదా పెట్టుండాను. అయ్యో అయ్యో, నా యాపిల్స్ ఏమైపోయి ఉండాయి? నేను ఉపవాస దీక్ష తప్పుతున్నానని చెప్పి ఆ శివయ్యకి కోపం వచ్చి యాపిల్స్ మాయం చేసిండా? ఇదంతా శివయ్య మహత్యమే. శివయ్య, నన్ను క్షమించు. తప్పు జరిగిపోయింది శివయ్య. సాయంత్రం వరకు ఏమీ తినడం ఒట్టు శివయ్య, ఒట్టు. నన్ను క్షమించు దేవుడా, నన్ను క్షమించు. క్షమించు శివయ్య. శివయ్య, శివయ్య, ఎవరు ఎవరు నన్ను పడిచారు? శివయ్య, ఎవరది? అమ్మా, శివయ్య, నన్ను క్షమించయ్యా.